అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: మల్లె తోటల్లో అధిక పూల దిగుబడికి ప్రస్తుత చర్యలు, పెయ్యదూడలకు జన్మనిచ్చే సెక్స్డ్ సార్టెడ్ సెమన్ సాంకేతికత, రైతులకు సబ్సిడీ వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వేసవి కాలంలో సహజ పరిమళాలతో విరబూస్తాయి మల్లె తోటలు. ఈ సీజన్లో దాదాపు 2 నుంచి 3 నెలల పూతకాలం ఉంటుంది. ఏటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో కొమ్మ కత్తిరింపులు చేసిన అనంతరం తోటలు చిగురించి 5-6 వారాలకు మొదటి పూల కోతనిస్తాయి. ప్రస్తుతం చాలా చోట్ల మల్లె తోటలు మొగ్గ తొడిగే దశలో ఉన్నాయి. ఈ తోటల నుంచి మంచి పూల దిగుబడి పొందాలంటే పోషక యాజమాన్యం ఎలా చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి? శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాల ఆచార్యులు డాక్టర్ పి ప్రశాంత్ నుంచి తెలుసుకుందాం. సెప్టెంబర్, అక్టోబర్ మాసంలో గనక కొమ్మ కత్తిరింపులు చేసుకున్న రైతులు జనవరి మాసంలో సేంద్రియ ఎరువులు వేసుకొని ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలో రసాయన ఎరువులు వేసుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మంచి దిగుబడులు రావాలంటే, మొక్కలకు మంచి శాకంగా పెరిగి పూత బాగా రావాలంటే సంవత్సరానికి 6 దఫాలుగా కనుక మనము ఎరువులను సమభాగాల్లో చేసుకొని కనుక వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన పూలను పొందడానికి అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో మొదటి దఫాగా రసాయన ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన ఎరువులు ముఖ్యంగా అమోనియం సల్ఫేట్ ప్రతి మొక్కకు 20 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకు 40 గ్రాములు కనుక వేసుకున్నట్లయితే ఈ విధంగా సమభాగాల్లో ప్రతి 2 నెలలకు ఒకసారి అంటే సంవత్సరం పొడుగున 6 సార్లు కనుక వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి అవకాశం ఉంటుంది. రసాయన ఎరువులతో పాటు పైపాటుగా కూడా మనము సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే సూక్ష్మ ధాతువుల నుంచి కూడా మొక్కల్ని కాపాడుకోవడానికి అవసరం. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్ మిక్చర్ అంటే ఫార్ములా 4 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పూలను కోసుకునే సమయంలో బోరాన్ 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూలు కోసిన తర్వాత నిల్వ ఉంచడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పూత సమయంలో మనం వివిధమైన రసాయనాలను కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాణ్యమైన అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. పూత రావటం కోసము పూత ప్రారంభ దశలో ముఖ్యంగా మనం నైట్రోబెంజిన్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే అధిక పూత మొగ్గలు ఎక్కువ వచ్చి ఎక్కువ పూత వచ్చడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నైట్రోబెంజిన్తో పాటు ట్రైకాంటినాల్ అనే మందును కూడా 1 మిల్లీలీటర్ 1 లీటర్ కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చడానికి అవకాశం ఉంటుంది. మల్లెలో మనము వేసవిలో పూతకు వస్తుంది కాబట్టి ఈ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఎక్కువ తెగులు మరియు చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగుల యొక్క బెడద ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ సమయంలో
మైట్ అంటే నల్లి వచ్చే అవకాశం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలకు ఆకుల క్రింద భాగం నుంచి రసం పీల్చి ఆకులు నిర్జీవమై ఆకుల పై భాగంలో మనకి ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. మొక్క నిర్జీవమైపోయి పూల దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫినిజాక్విన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి లేదా అబామిక్టిన్ 0.5 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం నివారించుకోవచ్చు. కాబట్టి మన రైతు సోదరులు ఈ కెమికల్ మందులు ముందు పిచికారి చేసుకోవడం కంటే ముందుగానే నెలకొకసారి కనుక వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగులు రాకుండా ముందుగానే జాగ్రత్తగా మనం మొక్కలను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. పుత్సమయంలో వచ్చే చీడపీడల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది మొగ్గ పురుగు ఆ పువ్వు లోపల ఉండి పువ్వు రేకులను తినివేయటం వల్ల గుండ్రటి రంధ్రాలు చేసి మళ్ళీ ఆ పువ్వు నుంచి బయటకు వచ్చి మిగతా పూలన్నింటిలో కూడా ఈ పురుగు ఆశించి పూలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పువ్వు ఆశించడం వల్ల మొగ్గలన్నీ కూడా గులాబీ రంగులోకి మారిపోయి మార్కెట్కి అనువుగా ఉండవు. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించుకొని దీనికి నివారణ చర్యగా ముందుగానే మనము సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఒక ఎకరానికి హెలిల్యూర్ అనే ట్రాప్ అంటే ఫెరమోన్ ట్రాప్ని మనం ఒక ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే ముందుగానే దీన్ని గమనించుకొని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకొకసారి వేప నూనె 5 మిల్లీలీటర్ లీటర్ కలిపి పిచికారి చేసుకున్నట్లయితే దీన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనము బ్యాసిలస్ తురంజెన్సిస్ కూడా 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి కనుక పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉధృతి ఎక్కువగా మీరు గమనించినట్లయితే రసాయన పురుగు మందులని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది. పైనోసాడ్ 0.3 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. లేక థయాక్లోప్రిడ్ కూడా 1 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మొగ్గ పురుగుని కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొగ్గ ఈగ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వేసవిలో. దీన్ని కూడా నివారించుకోవడానికి క్లోరిపైరిఫాస్ 5 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి మొక్క మొదల్లో పోసుకోవడం. అయితే ప్రతి మొక్కకు ఒక 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కనుక గుళికల్ని కనుక వేసుకున్నట్లయితే భూమిలో ఉండే లార్వాల్ని కూడా మనం నశింపజేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొక్క పైన కూడా మనము ప్రొఫినోఫాస్ 2 ml లీటర్ నీటి కలిపి మొక్కల పైన ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు పిచికారి చేసుకుంటే దీన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వేసవిలో మనకి మల్లెలో ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నీటి యాజమాన్యం చాలా ముఖ్యమైనది. వేసవిలో దీనికి గాను మనము వాతావరణ పరిస్థితులను బట్టి ప్రతి 2 రోజులకి నీరు ఇవ్వాలి. అదే డ్రిప్ ద్వారా కనుక రైతులు నీరు ఇవ్వాలనుకుంటే ప్రతి మొక్కకు ప్రతిరోజు 5 నుంచి 6 లీటర్ల నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా గమనించుకొని నీరు ఇచ్చుకోవాలి. నీటి కనుక ఎక్కువగా ఇచ్చుకున్నట్లయితే మనకి ఎండు తెగులు అవకాశం ఉంటుంది. ఎండు తెగులు మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఆకులు పాలిపోవటము, ఆకుల్లోంచి పత్రహరితం పోయి పసుపు రంగులకు మారిపోవటము, ఆకులు నిర్జీవం అయిపోయి మొక్క పైనుంచి కింది వరకు ఎండుకుంటా పోతుంది. ఈ విధమైన మొక్కల్ని ఎక్కడైనా మనం గమనించినట్లయితే దాన్ని కంపల్సరీగా మనం రైతు సోదరులు నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు పాకి పొలం అంతా కూడా అన్ని మొక్కల్ని కూడా ఆశించడానికి అవకాశం ఉంటుంది. ఎండు తెగులు నివారణకు 3 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ 1 లీటర్ నీటికి కలిపి పాదులలో కనుక పోసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన చర్యలు పాటించి రైతు సోదరులు వేసవిలో వచ్చే మల్లె నుంచి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. SSS డైరీ రంగంలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇది. ఇంతకీ ఏంటి SSS అంటారా? అదేనండి, సెక్స్డ్ సార్టెడ్ సెమెన్నే SSS అంటారు. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని కేవలం పెయ్యదూడలనే పుట్టించే అవకాశం ఉంటుంది. మగదూడల వల్ల రైతుకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా ఆర్థిక భారం పెరిగిపోతుంది. అందువల్ల ఆధునిక సాంకేతికత రైతుకు అందించిన వరంగా ఈ SSS పరిజ్ఞానాన్ని చెప్పుకోవాలి. SSS పరిజ్ఞానం అంటే ఏమిటి? దీనివల్ల రైతుకు వనగూరే లాభాలు, ప్రభుత్వ సబ్సిడీల గురించి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పశువైద్యాధికారి డాక్టర్ ఏ ఆనందరెడ్డి నుంచి తెలుసుకుందాం. ఈ పశు జాతి అభివృద్ధిలో ఇప్పుడు వచ్చిన అధునాతన సాంకేతిక ప్రక్రియలలో ముఖ్యమైనది సెక్స్ సార్టెడ్ సెమన్, తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. సెక్స్ సార్టెడ్ సెమన్నే లింగ నిర్ధారిత వీర్యం అని కూడా అంటారు. ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, కృత్రిమ గర్భధారణ చేస్తే
దాంట్లో 50% ఆడదూడలు 50% మగదూడలు వచ్చేవి. కానీ ఇప్పుడు వ్యవసాయం యాంత్రికీకరణ కావడం వల్ల మగదూడల అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు రైతుకు కావాల్సింది ఆడదూడలు. పశువుల సంఖ్య పెంచుకోవాలంటే కంపల్సరీ ఆడదూడలున్న సెమన్ ఇవ్వడం ద్వారా మాత్రమే తొందరగా మంద పెంపు సాధ్యమవుతుంది, పాల దిగుబడి కూడా పెరగడం సాధ్యమవుతుంది. లింగ నిర్ధారణిత సెమన్ అనేది టెక్నాలజీలో ఏంటంటే ఈ మేలుజాతి ఆంబోతు వీర్యాన్ని సేకరించి దీనిని ఫ్లోరోసెంట్ అనే డై కలిపి దీని ఫ్లోసైటిమెట్రీ అనే ఒక పరికరంలో వేయడం ద్వారా వీర్యంలోని ఎక్స్ క్రోమోజోములు వై క్రోమోజోములు అంటే శుక్రకణాలు సపరేట్గా కావడం జరుగుతుంది. దీనివల్ల వీర్యం అనేది ఎక్స్ శుక్రకణాలున్న వీర్యంగా వై శుక్రకణాలున్న వీర్యంగా కన్వర్ట్ అవుతుంది. అయితే ఎక్స్ శుక్రకణాలు ఈ అండం దగ్గరికి పంపిస్తే అది ఆడదూడగా పుడుతుందన్నట్టు. రైతు సోదరులకు ఇంతకుముందు ఈ స్టాక్ ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. అంటే ఒక 5 years బ్యాక్ ఒక సెమన్ ధర 2000 నుంచి 3000 రూపాయలు ఉండేది. ఇది రైతుకు అందుబాటులో లేకుండేది. అయితే ఇప్పుడు కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఈ సెమన్ ధర అనేది చాలా తగ్గిపోయి ఇప్పుడు ప్రజెంటు ఒక సెమన్ ధర 675 రూపాయలు ఉంది. ఈ 675 కూడా రైతుకు ఖరీదు అనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా 1 year బ్యాక్ ఎంతంటే 425 రూపాయలు సబ్సిడీ ఇచ్చేది, రైతు 250 రూపాయలకు ద్వారా సప్లై చేయబడేది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేసిందంటే రైతుకు ఇంత ధర కూడా ఎక్కువ అనిపిస్తుందని దీన్ని 525 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, 150 రూపాయలు మాత్రమే రైతు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఇది ఒకసారి వేసిన తర్వాత ఒకవేళ ఆ సెమన్ ఫెయిల్ అయితే రెండవసారి కూడా రైతు 150 రూపాయలు చెల్లించాలి. అయితే రెండవసారి కూడా ఫెయిల్ అయిందనుకో థర్డ్ టైం ఈ 300 రూపాయలు మళ్ళీ రైతు అకౌంట్లోకి ప్రభుత్వం జమ చేస్తుంది. కాబట్టి ఇది అత్యాధునిక టెక్నాలజీ కాబట్టి రైతు సోదరులందరూ కంపల్సరీ ఈ సెక్స్ సార్టెడ్ లింగ నిర్ధారణ సెమన్ ద్వారా మాత్రమే ఈ కృత్రిమ గర్భధారణ చేయించుకోవడం వల్ల ఆడదూడలు అనేటివి 90 to 95% అంటే 100 పశువులకు చేస్తే దాంట్లో 90 నుంచి 95 దూడలు ఆడదూడలు వస్తాయి. ఓన్లీ 5 నుంచి 10 దూడలు మాత్రమే మగదూడలు వస్తాయి. దీనివల్ల ఒకటేంటంటే మగదూడల అవసరం అనేది రైతు అంటే ఇప్పుడు అవసరం లేదు. తర్వాత రెండవది ఏంటంటే ఈ మగదూడలు ఈనేటప్పుడు కూడా డిస్టోకియా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. తర్వాత ఈ రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సెమన్ స్ట్రాలో 2 మిలియన్ సెక్స్ అంటే శుక్రకణాలు మాత్రమే ఉంటాయి. ఇంతకుముందు వేసే కృత్రిమ గర్భధారణ సెమన్లో 20 మిలియన్లు ఉండేటివి, 20 నుంచి 30 మిలియన్లు ఉండేటివి. కాబట్టి దీంట్లో ఏంటంటే ఈ ఫ్లోసైటోమెట్రీ పరికరం ద్వారా పంపడం వల్ల ఈ వీర్య కణాలు ఎక్కువసేపు బతకవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితమైన ఎద టైంను మాత్రమే గుర్తించి వేయవలసిన అవసరం ఉంటుంది. అంటే ఉదాహరణకు ఉదయం పూట ఎదకొస్తే సాయంత్రం సెమన్ వేపియాలి ఈ లింగ నిర్ధారణ సెమను. తర్వాత సాయంత్రం ఎదకొస్తే మరుసటి రోజు మార్నింగ్ సెమన్ వేయాలి. దీనివల్ల ఎక్కువగా కట్టే అవకాశం ఉంటుంది. తర్వాత హీఫర్స్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది హీఫర్స్లలో. తర్వాత ఏదైనా గర్భకోశ వ్యాధులున్న పశువుకు మాత్రం ఈ లింగ నిర్ధారిత సెమన్ మాత్రం వేయకూడదు. అలాగే ఈ సెమన్ గేదెలలో ముర్రా జాతి సెక్స్డ్ సెమన్ ఉంది, జెఫర్ బాడీ సెక్స్డ్ సెమన్ ఉంది. అదే ఆవులల్లో హెచ్ఎఫ్ ఉంది, జెర్సీ ఉంది, క్రాస్ హెచ్ఎఫ్ ఉంది. అదే దేశీ జాతులైన గిర్ సాహివాల్ సెమన్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నది. ఈ రైతు సోదరులు సమీప పశువైద్యశాలకు కానీ లేకపోతే గోపాలమిత్రకు కానీ కన్సల్ట్ అయ్యి తమ పశువులకు ఈ లింగ నిర్ధారిత సెమన్ వేయించడం ద్వారా మన ఆడదూడలు పుట్టి వాటి ద్వారా మంచి జాతి వచ్చి పాల దిగుబడి కూడా పెరుగుతుంది, రైతుకు లాభదాయకం కూడా అవుతుంది.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. మామిడి తోటల్లో పూత పిందె రాలుతోంది. నివారణ తెలియజేయండి అంటూ అడుగుతున్నారు నెల్లూరు జిల్లా చిల్లకూరు నుంచి జయచంద్రారెడ్డి, మరో రైతు ఏలూరు జిల్లా చాగలు నుంచి వెంకటేశ్వర్లు, మరో రైతు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి మమత. మామిడిలో పిందె రాలిపోవడానికి అనేక కారణాలుంటాయి. ముఖ్యంగా పిందెలేర్పడేటప్పుడు వాతావరణ పరిస్థితులు, నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, పురుగులు, తెగుళ్ల బెడద మొదలైన వాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సహజసిద్ధంగా చెట్లలో రాలే పిందెల విషయంలో రైతులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాని పిందెలు అధికంగా రాలిపోతున్నప్పుడు మాత్రం రైతులు తగిన నివారణ చర్యలు చేపట్టాలి. మామిడి చెట్లలో వచ్చే ప్రతి పూలగుత్తిలో 4000 నుంచి 6000 వరకు పూలు ఉంటాయి. ఈ పూలలో 55% మించి మగపూలే ఉంటాయి. మిగిలినవి మాత్రమే పిందె కట్టటానికి పనికొచ్చే ద్విలింగ పుష్పాలు. ఇందులో కూడా 50% మించి పూలలో పరాగ సంపర్కం జరగక రాలిపోతాయి. ఇవన్నీ పోను కేవలం ఒక పూగుత్తిలో 1 నుంచి 3 పూలు మాత్రమే కోతకు వచ్చే కాయలుగా వృద్ధి చెందుతాయి. సాధారణంగా 1000 పూలలో 1-2 పూలు మాత్రమే పిందె కట్టి నిలబడతాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో రాలిపోతాయి. సాధారణంగా మామిడిలో జులై, ఆగస్టు నెలల్లో వచ్చిన కొత్త చిగుర్లు ముదిరి ఆ రెమ్మలకు జనవరిలో పూత వస్తుంది. కనీసం 2 నెలల బెట్ట పరిస్థితుల తర్వాత చల్లటి రాత్రులు ఉండే చలి వాతావరణం మామిడి పూత రావడానికి అనువుగా ఉంటుంది. మామిడిలో పిందె కట్టడానికి, పిందెలు పెరిగి అధిక దిగుబడులు రావడానికి పిందెలేర్పడే సమయంలో భూమిలో తగినంత తేమ ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో ఆశించిన మేరకు భూమిలో తేమ లేక నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడితే పిందెలు అధికంగా రాలిపోతాయి. నీటిపారుదల సౌకర్యం ఉన్న చోట నీటి తడులు ఇవ్వడంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు కూడా పిందెలెక్కువగా రాలిపోతాయి. చాలా రోజుల వ్యవధి అనంతరం ఒక్కసారిగా ఎక్కువ నీటిని కట్టినా పిందెలు రాలే అవకాశం ఉంటుంది. తామర పురుగులు, పిండి పురుగులు పూతను, పిందెలను ఆశించి రసం పీల్చి పూతను, పిందెలను రాలిపోయేలా చేస్తాయి. టెంక పురుగులు, పండు ఈగ, కాయ తొలుచు పురుగులు మామిడికాయ, నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించి కాయలో గుజ్జును తినటం వల్ల కాయలు కుళ్ళిపోయి పక్వానికి రాకముందే రాలిపోతాయి. మత్స తెగులు, మసి తెగులు, బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు వంటివి మామిడిని పూత నుండి పిందె దశల్లో ఎక్కువగా ఆశించి పోషకాలు అందకుండా చేయటం వల్ల పూత, పిందె రాలిపోతుంది. మామిడిలో పూత లేదా పిందెలేర్పడే దశ నుంచి చెట్లకు 15 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 నీటి తడులివ్వడం వల్ల చెట్లలో పిందె రాలడం తగ్గి కాయలు మంచి సైజుతో నాణ్యంగా పెరుగుతాయి. పిందెలేర్పడే దశలో చెట్లకు సైజును బట్టి చెట్టుకు 1/2 కిలో నుంచి కిలో చొప్పున యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను 2 కిలోల వేపపిండితో కలిపి చెట్టు చుట్టూ గాడి తీసి వెయ్యాలి. ఎరువులు వేశాక నీటి తడి పెడితే కాయ రాలుడు తగ్గి కాయలు పెద్ద సైజులో పెరిగి అధిక దిగుబడులు వస్తాయి. సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఎకరాకు 8 నుంచి 10 మిథైల్ యూజినాల్ ఎరలను తోటలో అమర్చుకోవాలి. పిందెలు ఏర్పడే దశలో ఆశించే చీడపీడల నివారణకు లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 1 మిల్లీలీటర్ ఎథోఫెన్ప్రాక్స్ మందుతో పాటు 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ కలిపి పిచికారీ చెయ్యాలి. ఈ దశలో ఈ మందులతో పాటు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ NAA అనే హార్మోన్ను 4.5 లీటర్ల నీటికి 1 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేస్తే చీడలతో పాటు పిందె రాలడాన్ని నివారించవచ్చు. అర్కా మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు లేదా ఫార్ములా 4 సూక్ష్మ పోషక మిశ్రమాన్ని లీటర్ నీటికి 3 గ్రాములు పిచికారీ చెయ్యాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తక్కువ స్థలంలో అధిక పంటలు సాగు చేసి రోజువారీ ఆదాయాన్ని ఆర్జించేలా రైతులకు శిక్షణ అందిస్తున్నారు జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నమూనా క్షేత్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అక్షయ్ పాత్ర పేరుతో పిలువబడుతున్న ఈ విధానంలో 2.5 సెంట్ల స్థలంలోనే దాదాపు 35 రకాల ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు, పండ్ల జాతి మొక్కలను వేసుకోవచ్చంటూ సూచిస్తున్నారు. పంటలను సేంద్రీయ విధానంలో సాగు చేయడంతో పాటు కషాయాల తయారీపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక చిన్న
ప్లేస్లో అంటే 50x20 సైజులో అక్షయ పాత్ర నమూనాని తయారు చేసి విజువల్గా అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అక్షయ పాత్ర నమూనా ఏం చెప్తుంది అంటే బహుళ పొరల వ్యవసాయము అని ఒక వినూత్నమైనటువంటి వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది. సాధారణంగా భారతదేశంలో ల్యాండ్స్కేప్ వ్యవసాయం ఉంది. అంటే ఒక 50 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు ఒక పంట, 10 ఎకరాలు ఒక పంట, 10 ఎకరాలు ఒక పంట, ఇలా 5 రకాల పంటలను ఇలా ల్యాండ్స్కేప్లో చేస్తుంది. కానీ వర్టికల్ వ్యవసాయం అంటే ఇలా నిట్ట నిలువుగా వ్యవసాయం చేస్తుంది. అంటే భూమి అడుగున ఒక పంట, భూమి ఉపరితలం మీద ఒక పంట, మధ్యస్థంగా ఒక పంట, ఎత్తైన చెట్లు ఒక పంట, పందిరి పంట అని ఈ 5 రకాల పంటల్ని ఒకే స్థలంలో ఒకే సమయంలో ఒకే భూమిలో వేయటం దీని యొక్క ప్రత్యేకత. అయితే ఈ బహుళ పొరల వ్యవసాయం జై కిసాన్ అక్షయ పాత్ర నమూనాలో గేమ్ చేంజర్ ఏంటంటే భూమిని సారవంతంగా ఉంచుకోవాలి, సేంద్రియ ఎరువులతో నింపుకోవాలి, మొక్కకు సహజంగా రోగం రాదు, భూమి అనారోగ్యమైనప్పుడు మాత్రమే మొక్కకు రోగం వస్తుంది. ఈ నగ్న సత్యాన్ని రైతు సోదరులు, ముఖ్యంగా ఔత్సాహికులైనటువంటి రైతు సోదరులు, మహిళా రైతులు తెలుసుకోవాల్సిన అంశం ఇందులో చాలా దాగి ఉంది. దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ వర్టికల్ ఫార్మింగ్ అంటే అక్షయ పాత్ర నమూనాలో నిరంతర ఆదాయాన్ని ఇస్తుంది. అంటే ఒక్కసారి మనం నిర్మించుకుంటే 1 సంవత్సరం కాలం పాటు ఇది యాక్చువల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 50x20 సైజు నమూనాలో ఆర్థిక ఆదాయం ఎంత వస్తుందంటే 1,20,000 రూపాయలు నికరంగా వస్తుంది. నేను సాక్ష్యాధారాలతో నిరూపించడానికే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి బెడ్. ఈ బెడ్లో 10,000 నుంచి 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి వస్తుంది. ఇలా మేము 10 బెడ్లు వేసాం, 1,20,000 ఆదాయం వస్తుంది. ఇందులో కేవలం ప్రకృతి కషాయాలు, సేంద్రియ ఎరువులు మాత్రమే వేయటం జరిగింది. జై కిసాన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అక్షయ పాత్ర విధానం రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటూ వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో ఏడాది పొడవునా పంటలు సాగు చేసుకుని రైతులు నిరంతరం ఆదాయం పొందేందుకు అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఉరవకొండ మండలంలో నాగమల్లి ఓబులేష్ గారు వినూత్నంగా ప్రారంభించినటువంటి అక్షయ పాత్ర బహుళ పొరల నమూనా ప్రయోగాన్ని వారు జై కిసాన్ అక్షయ పాత్ర బహుళ పొరల నమూనా అని పేరు పెట్టి దాన్ని ప్రయోగాత్మకంగా ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. అందులో పలు రకాల పంటల్ని వారు సాగు చేయడం చూసాం. 2.5 సెంట్ల స్థలంలో వారు 35 పలు రకాల పంటలు 18 రోజుల నుండి 6 నెలల వరకు దిగుబడి కంటిన్యూస్గా వచ్చేటువంటి పంటల్ని వారు సాగు చేస్తున్నటువంటి విధానము అభినందనీయం. 365 డేస్ పంట క్రాప్ కవర్ ఉండేలాగా వారు చర్యలు తీసుకుని చాలా చక్కగా ఒక మోడల్ని క్రాప్ కవర్ రౌండ్ ది క్లాక్ 365 రోజులు ఉంటుందో ఆ విధంగా ప్లాన్ చేసుకొని వారు చేస్తున్నారు. అందులో ఆకుకూరలు అయితేనేమి, దుంపలు అయితేనేమి, అదేవిధంగా ష్రబ్స్ అయితేనేమి, అండర్ ష్రబ్స్ అయితేనేమి, ఈ రకాల పంటల్ని ఇక్కడ పండించడం. సేంద్రియ సహజ ఉత్పత్తులకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో తక్కువ స్థలంలో నిరంతర ఆదాయాన్ని అందించే ఇలాంటి విధానాలు ప్రతి ఒక్క రైతు ఆచరించాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.